హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం సెట్ థియరీ గురించి చెప్పుకుందాం. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన స్కూలింగ్ నుంచి ఇంజనీరింగ్ లెవెల్ వరకు ఏదో ఒక సబ్జెక్ట్లో మనం సెట్ థియరీ గురించి నేర్చుకుంటూ ఉంటాం. వెరీ ఈజీ కాన్సెప్ట్, ఆల్రెడీ మనకు తెలిసిందే, ఒక్కసారి రీకాల్ చేసుకుందాం అంతే. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సెట్ అంటే ఏంటంటే, ఈ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ కలెక్షన్. వెల్ డిఫైన్డ్ అంటే మనం ఒక సెట్ని డిఫైన్ చేసినప్పుడు ఎవరైనా అదే విధంగా డిఫైన్ చేయగలగాలి. ఇప్పుడు నేను న్యాచురల్ నెంబర్ సెట్ అంటాను, దాంట్లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫినైట్ వరకు ఉంటుంది. ప్లస్ వవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్ అంటాను, ఎవరు చెప్పినా AEIOUనే చెప్తారు, ఓకేనా. ప్లస్ ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఆ సెట్లో ఒక ఎలిమెంట్ ఉందా లేదా ఈజీగా చెప్పగలగాలి. ఆ సెట్లో ఒక ఎలిమెంట్ ఉంటే బిలాంగ్స్ టు అంటాం, లేదు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. అంటే నేనేం చెప్తున్నానంటే, మామూలుగా సెట్స్ని మనం క్యాపిటల్ లెటర్స్ అని ఇంగ్లీష్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే క్యాపిటల్ లెటర్స్లో హైయర్ లెటర్స్ ABCD లాంటివి. ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ వచ్చేసి రిప్రజెంటెడ్ బై లోయర్ కేస్ లెటర్స్ కానీ లేదా నెంబర్స్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు స్మాల్ a అనే ఎలిమెంట్ ఈ సెట్లో ఉందా, ఉంటే బిలాంగ్స్ టు. బి ఉందా, లేదు, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. అలా చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సెట్ ఇది, దీంట్లో 0 ఉంటుందా, ఉండదు, దాన్ని వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అంటాం. అలా వెల్ డిఫైన్డ్ కలెక్షన్నే మనం ఏమంటున్నాం అంటే సెట్ అంటున్నాం, ఓకే. ఈ బిలాంగ్స్ టు అంటే ఏంటంటే ఎలిమెంట్ ఆ సెట్లో ఉంది అని, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఆ సెట్లో లేదు అని. అలానే మనం సెట్ రాసే విధానం ఏంటంటే 2 ఫామ్స్లో రాస్తాం. ద ఫార్మ్స్ ఆఫ్ సెట్స్ వచ్చి 2 ఫార్మ్స్. ఒకటి వచ్చి రోస్టర్ ఫామ్, ఇంకొకటి వచ్చి సెట్ బిల్డర్ ఫామ్. నేను ఇక్కడ రాసుండే 2 వచ్చి రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఎలిమెంట్స్ని, వీటిని ఎలిమెంట్స్ అంటాం, సెట్లో ఉండే వాటిని ఎలిమెంట్స్ అంటాం, మెంబర్స్ అంటాం. వాటిని కామాలతో వేరు చేస్తూ ఒక ఫ్లవర్ బ్రాకెట్లో రాసుంటాం ఇలా. ఇవి సెట్ బిల్డర్ ఫామ్స్కి ఎగ్జాంపుల్ నేను రాసుండేది. సరే, రోస్టర్ ఫామ్కి ఎగ్జాంపుల్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ప్రాపర్టీ మాత్రమే చెప్తుంది, ఎలిమెంట్స్ ఏముంటాయో మనం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు నేను ఈ సెట్ని, ఏ సెట్ని ఏమని రాయొచ్చు అంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏ సెట్లో వవెల్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏమున్నాయో రాయాలి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అన్నానంటే న్యాచురల్ నెంబర్స్ అన్ని రాయాలి. అలా మనకు ఒక ప్రాపర్టీని చెప్పేది సెట్ బిల్డర్ ఫామ్, మొత్తం ఎలిమెంట్స్ రాసేది రోస్టర్ ఫామ్. అర్థమైందా? అలాగే టైప్స్ ఆఫ్ సెట్స్ అని మనం చెప్పుకోవచ్చు. టైప్స్ ఆఫ్ సెట్స్ అంటే నల్ సెట్ అని ఉంది. నల్ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ విచ్ కంటైన్స్ నో ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు 5 అనే ఎలిమెంట్ ఉంది, 5, దీన్ని 5తో రిప్రజెంట్ చేస్తాం సెట్స్, నల్ సెట్ని. ఇలా ఉంటాయి. ఈ సెట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు, 0 ఎలిమెంట్స్ ఉంటాయి. అలా కాకుండా ఒక సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. ఇప్పుడు ఈవన్ ప్రైమ్ నెంబర్ కావాలి, ఎక్స్ ఈజ్ క్యాపిటల్ ఏ అనేది ఒక సెట్ లేదా బి అనేది ఒక సెట్. ఈ సెట్లో ఈవన్ ప్రైమ్ ఉందని చెప్పింది సెట్ బిల్డర్ ఫామ్. ఈవన్ ప్రైమ్ అంటే ఒకే ఒక నెంబరు 2. ఇలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ని మనం ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటాం. ఇలా రాస్తాం. ఇప్పుడు నేను n ఆఫ్ b అని రాశానంటే దాని మీనింగ్ ఏంటంటే కార్డినల్ నెంబర్. ఈ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఎంత అంటే 1. అదే కార్డినల్ నెంబర్ ఆఫ్ 5 ఎంత అంటే 0, నో ఎలిమెంట్స్. కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఆ సెట్ లో నో ఎలిమెంట్స్ ఉంటే నల్ సెట్ అంటాం, ఒక ఎలిమెంట్ ఉంటే సింగిల్టన్ సెట్ అంటాం. కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే, మనం కౌంట్ చేయగలిగినటువంటి ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సెట్ అంటాం. మనం కౌంట్ చేయలేనన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్, ఫైనైట్ సెట్ అంటాం దీన్ని. ఇది ఇన్ఫైనైట్ సెట్ కి ఎగ్జాంపుల్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఫైనైట్ సెట్. The set which contains infinite number of elements, so on అని పెట్టేసాం చూడండి. అర్థమైందా? ఇన్ఫైనైట్ సెట్ అంటాం. అలానే సబ్సెట్ అని, ఒక సెట్ ఇంకొక సెట్కి సబ్సెట్ అని ఎప్పుడు చెప్తామంటే, ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఇంకొక సెట్లో ఉండాలి. అంటే మనకి ఏ అనే ఒక సెట్ ఉంది, 1, 2 ఉన్నాయి. బి అనే సెట్ ఉంది, దీంట్లో 1, 2 అయినా ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఇప్పుడు బి సెట్లో ఉండేటివన్నీ ఏ సెట్లో ఉన్నాయా, అప్పుడు ఏమంటామంటే B is subset of A. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ కూడా ఉండొచ్చు అంటాం. సబ్సెట్ అంటే ప్రాపర్ సబ్సెట్ అంటే కంపల్సరీగా ప్రాపర్ సబ్సెట్ అంటే ఏలో 1, 2 ఉంటే బిలో ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి, కానీ ఒక ఎలిమెంట్ తక్కువ ఉండాలి.
అంటే 2 ఎలిమెంట్స్ ఉంటే ఇక్కడ 1 ఉండాలి, 3 ఉంటే ఇక్కడ 2 ఉండాలి. అప్పుడు మనం ఇలా కింద లైన్ రాయి బి ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తాం. చిన్నది అన్నట్టు క్లియర్గా, ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు అన్నట్టు. అలానే పవర్ సెట్ అంటాం. పవర్ సెట్ అంటే ఒక సెట్కు ఉండేటువంటి సబ్సెట్స్ అంతా ఎలిమెంట్స్ గా రాసాము అంటే దాన్ని పవర్ సెట్ ఆఫ్ దట్ సెట్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఏకి పవర్ సెట్ రాయాలంటే పి ఆఫ్ ఏ రాయాలంటే ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అంటే ఏకి ఏనే సబ్సెట్, నల్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్, నల్ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. నల్ సెట్ ప్రతి సెట్ కి సబ్సెట్. అంటే మనం మీరు ఒక సెట్ కి సబ్సెట్స్ రాయాలంటే అదే సెట్ రాసేయాలి. ఒకటి నల్ సెట్ ఒకటి, 2 అయినాయా, మళ్ళీ 1 2లో 1 ఒకటి, 1 ఉండే ఎలిమెంట్, 2 ఉండే ఎలిమెంట్, ఇవన్నీ సబ్సెట్స్ అవుతాయి. మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4. అలా మనం ఒక పవర్ సెట్ కి, ఒక సెట్ కి పవర్ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, లేదా ఒక సెట్ కి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే అది ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2 పవర్ n. 2 పవర్ n సబ్సెట్స్ ఉంటాయి. ప్రాపర్ కాదు, సబ్సెట్స్ 2 పవర్ n. అదే ప్రాపర్ సబ్సెట్స్ 2 పవర్ n - 1 ఒకటి ఉండదు. సో 2 పవర్ n అంటే ఇప్పుడు ఏ సెట్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 స్క్వేర్ 4 సబ్సెట్స్ ఉంటాయి. ఆ 4 రాశాను. అర్థమైందా? సబ్సెట్, ప్రాపర్ సబ్సెట్, పవర్ సెట్. యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే ఏంటంటే దట్ ఈస్ యూనివర్స్ ఫార్ ఏ పర్టికులర్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను సెట్ థియరీలో. ఆ సెట్ థియరీ ప్రాబ్లంలో ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఏలో ఉండే ఎలిమెంట్స్, బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కలిగినటువంటి ఇంకొక సెట్ యూనివర్సల్ సెట్ అవుతుంది ఆ ప్రాబ్లంకి. ఆ ప్రాబ్లంకి అదే యూనివర్స్. అంటే నేనేం చెప్తున్నా అంటే యూనివర్సల్ సెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నేను 1 2 రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ బి అనే సెట్ 3 ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి యూనివర్సల్ సెట్ ఏంటంటే 1 2 3. దీన్ని మనం మామూలుగా మ్యూతో రిప్రజెంట్ చేస్తాం యూనివర్సల్ సెట్ ని. 1 2 3 ఈ ప్రాబ్లంకి అవుతుంది. అదే ఇంకొక ప్రాబ్లం ఏబిసి ఉన్నాయి, ఆ ఏబిసి ఎలిమెంట్స్ కలిగినటువంటి ఒక సెట్ యూనివర్సల్ సెట్ అవుతుంది. దట్ ఈస్ యూనివర్స్ ఫర్ దట్ ప్రాబ్లం. నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మీనింగ్ యూనివర్సల్. మ్యూతో రిప్రజెంట్ చేస్తాం యూనివర్సల్ సెట్ అంటే. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. 2 సెట్స్ ఎప్పుడు ఈక్వల్ అని చెప్తామంటే ఇఫ్ దే హ్యావ్ సేమ్ కార్డినల్ నెంబర్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్. ఈక్వల్ సెట్స్ అని. ఈక్వల్ సెట్స్ అని ఎప్పుడు చెప్తామంటే 2 సెట్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 3 4 ఉన్నాయి, బిలో కూడా 3 4 ఉండాలి. అంటే నేనేం చెప్తున్నానంటే ఏలో ఉండే ఎలిమెంట్సే బిలో ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉండాలి. ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు. అప్పుడు ఈక్వల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బిలో 3 4 లేవు, 3 5 ఉన్నాయి. అంటే ఎలిమెంట్స్ ఈక్వల్ కాల, కార్డినల్ నెంబర్ ఈక్వల్ అయింది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెట్స్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రం ఈక్వల్ అయితే వాటిని ఈక్వి వ్యాలెంట్ సెట్స్ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే ఈక్వల్ సెట్స్ అంటాం. అర్థమైందా? సో ఈక్వల్ సెట్స్ అంటే. ఓవర్ ల్యాపింగ్ సెట్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు 3 4 ఉన్నాయి, ఇక్కడ 3 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ ఒకటి ఉంది 3. అలా 2 సెట్స్ లో కామన్ ఎలిమెంట్ ఉంటే వాటిని ఓవర్ ల్యాపింగ్ సెట్స్ అంటాం. అలా కామన్ ఎలిమెంటే లేదనుకో 2 సెట్స్ కి, వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. డిస్జాయింట్ అంటే ఏ 1 2 ఉన్నాయి ఏ సెట్ లో, బి సెట్ లో 3 5 ఉన్నాయి. ఆ రెండిట్లో కామన్ ఎలిమెంట్ ఉందా? లేదు. వాటిని ఏమంటాం అంటే డిస్జాయింట్. సో అలానే మనం సెట్ ఆపరేషన్స్ గురించి చెప్పుకుంటే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే యూనియన్. అంటే ఏ యూనియన్ బి అంటాం. దీన్ని రిప్రజెంట్ చేసే 2 సెట్స్ యూనియన్. యూనియన్ అంటే నథింగ్, 2 సెట్స్ ఉన్నాయి, వాటి యూనియన్ కావాలి అంటే ఆ 2 సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ మొత్తం ఎత్తి రాసేసేయాలి, రిపీట్ అయిన ఎలిమెంట్స్ ఒకసారి రాయాలి. అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఏ సెట్ లో 1 2 ఉంది, బి సెట్ లో 2 4 ఉంది. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏంటంటే ఈ 2 సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని రాసేయాలి, కంబైన్డ్ సెట్ అన్నట్టు. 1 2 2 సార్లు వస్తే ఒకసారి రాస్తే చాలు, 1 2 4. అంటే ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి ఆర్ బోత్ ఏ యూనియన్ బి. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్ ఏ రాయాలి. కామన్ ఎలిమెంట్స్ 2 సెట్స్ లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇదే సభకు వచ్చామంటే ఇంటర్సెక్షన్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. రెండిట్లో ఉండే ఎలిమెంట్స్, 2 సెట్స్ లో ఉండే ఎలిమెంట్స్ 2. డిస్జాయింట్ సెట్ కి నేను చెప్పాను, డిస్జాయింట్ సెట్ కి ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చి నల్ సెట్.
కామన్ ఎలిమెంట్ ఉండవు. ఏ ఇంటర్సెక్షన్ బి 5 అయితే అవి డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఏదైనా ఎలిమెంట్ వచ్చిందంటే ఓవర్లాపింగ్ సెట్స్ అంటాం. అలానే డిఫరెన్స్ అంటే ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏంటంటే ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే మనం ఏ మైనస్ బి రాయాలి అంటే దీనికి మనం ఏ మైనస్ బి రాయాలంటే ఏలో మాత్రమే ఉండి బిలో లేనటువంటి ఎలిమెంట్స్ అంటే కామన్ ఎలిమెంట్ తీసేయాలి, ఏలో ఉండేది రాయాలి. 1 దిస్ ఈజ్ ఏ మైనస్ బి. ఏలో మాత్రమే ఉండాలి బిలో ఉండకూడదు. ఏ 1 ఏలో ఉందా బిలో ఉందా లేదు. ఏకి మాత్రమే చెంది బికి చెందినటువంటి ఎలిమెంట్స్. వీటిని మనం వెన్ డయాగ్రామ్స్ అని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది దీంట్లో యూనివర్సల్ సెట్ ఉంటుంది. సెట్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకుంటే దీనికి ఏ యూనియన్ బి ఏమవుతుందంటే ఈ మొత్తం నేను షేడ్ చేస్తుంటే మొత్తం ఏ యూనియన్ బి మొత్తం వస్తుంది. ఏ యూనియన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బికి మీకు సెట్ వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇది మ్యూ అనుకుంటే ఇది ఏ సెట్, ఇది బి సెట్ అనుకుంటే ఇది ఏ ఇది బి అనుకుంటే రెండిటికి కామన్ పార్ట్ ఇది మాత్రం ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి. రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పార్ట్. డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఏమొస్తుందంటే ఏ మైనస్ బి ఏ సెట్ బి సెట్. ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి బిలో ఉండకూడదు అంటే ఏ పార్ట్ మాత్రమే. దీన్ని ఏ మైనస్ బి అంట. ఏకి మాత్రమే చెందినటువంటి పార్ట్. అర్థమైందా? వెన్ డయాగ్రామ్స్ లో రిప్రజెంట్ చేయడం, ఏ మైనస్ బి కనుక్కోవడం. నెక్స్ట్ కాంప్లిమెంట్ సెట్ అంటే మనం ఏకి ఏ కాంప్లిమెంట్ అంటే ఇలా రాస్తాం. ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ. ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ. మ్యూలో ఉండాలి ఏలో ఉండకూడదు. అంటే మనం కాంప్లిమెంటరీ సెట్ కి వెన్ డయాగ్రామ్ వేసినట్లయితే కాంప్లిమెంట్ సెట్ కి ఇప్పుడు ఏ అనే సెట్ ఇది అనుకుంటే ఏ అనేది కాంప్లిమెంట్ ఏమవుతుందంటే ఏ కాంప్లిమెంట్ ఈ పార్ట్ ఏలో ఉండకూడదు, ఏలో లేని పార్ట్ ఇది ఏ కాంప్లిమెంట్. ఏలో ఉండకూడదు మీలో ఉండాలి. అర్థమైందా? దిస్ ఇస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ సెట్ థియరీ. చాలా ఈజీగా అర్థమై ఉంటుంది. ఇంకొకసారి చూసారంటే డెఫినేషన్స్ దగ్గర నీట్గా రాసుకోవచ్చు. కావాలన్నా కూడా డెఫినేషన్స్ కూడా రాసుకోవచ్చు పాస్ చేసుకుంటూ వీడియోని. ఓకేనా?